హాయ్ హలో అస్సలం అయికుం నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ నేను బక్రీద్ స్పెషల్ వీడియో చేస్తున్నానండి. బక్రీద్లో మేము ఇలా మేకపోతుని తీసుకొస్తాం. మేకపోతు దేన్నైనా ఇలా తీసుకొచ్చిన తర్వాత దీన్ని హలాల్ చేస్తాం. మేము ఇలా హలాల్ చేసిన తర్వాత ఈ మటన్ని కట్ చేసి మొత్తం పీసెస్గా చేసిన తర్వాత 3 భాగాలుగా సపరేట్ చేస్తారు. ఇలా 3 భాగాల్లో నుంచి ఒక భాగం మన కోసం, ఇంకో భాగాన్ని మన రిలేటివ్స్ కోసం, ఇంకో భాగం వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళ కోసం ఇలా 3 భాగాలు చేసి ప్యాకెట్లో వేసి పంచి ఇస్తాం. మేము బక్రీద్ అనేది ఇలా చేస్తాం. అయితే ఇలా ప్యాక్స్గా చేసుకొని పంచుతున్నాం. ఇప్పుడు నేను బోటీ ఫ్రై చేస్తున్నాను, క్రిస్పీగా బోటీ ఫ్రై. దీనికోసం అయితే బోటీని నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసి బోటీని ఒక 6 విజిల్స్ పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా బోటీ అనేది మంచిగా ఇలా కుక్ అయిన తర్వాత ఫ్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది బోటీ ఫ్రై. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత లవంగం, దాల్చిన, షాజీరా ఇలా వేసుకొని ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఉంచి ఇలా బోటీని వేసుకోవాలి. నేను ఆ రోజు టైం సరిపోక తొందరగా చేశానండి. ఇలా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 5 మినిట్స్కి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది బోటీ ఫ్రై. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు, ఒక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయటం వల్ల బోటీ అనేది. ఇప్పుడు ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇలా మొత్తం కలర్ మంచిగా వచ్చిన తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని ఒకసారి మంచిగా కలిపి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా బాగుంటుంది ఫ్రై అనేది. ఇలా ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను బ్రెయిన్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా బ్రెయిన్ నీట్గా ఎలా చేసుకోవాలి, దీంట్లో స్మెల్ రాకుండా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇలా బ్రెయిన్ని ఈ వాటర్లో వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలా కుక్ అయిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఇలా దీనిపైన ఉన్న రెడ్గా ఉన్నాయని ఇలా క్లీన్ చేసుకోవాలి. బ్రెయిన్ని ఇలా క్లీన్ చేసుకుంటేనే బ్రెయిన్ అనేది ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం తీసేయాలండి. అయితే నేను ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. నా యూట్యూబ్ నేను బక్రీద్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు కంప్లీట్గా నాకు 1 ఇయర్ అయిపోయింది యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి. నాకు చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా వాచ్ అవర్ వచ్చింది. 4000 వాచ్ అవర్ అయితే అవ్వలేదు. నేను ప్రాపర్గా ఫుల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. దానివల్ల నాకు వాచ్ అవర్ అనేది చాలా తక్కువ వచ్చింది. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఎక్కువ టైం షార్ట్లోనే స్పెండ్ చేశానండి. నాకు యూట్యూబ్ని నేర్చుకోవటంలోనే నాకు 1 ఇయర్ అయిపోయింది. నేను ఎక్కువ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఫుల్ వీడియోస్లో నాకు వాచ్ అవర్ 2000 క్రాస్ అయింది. ఇంకా నేను కొంచెం ఎక్కువ ఫుల్ వీడియోస్ చేసి ఉంటే నా వాచ్ అవర్ కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు నేను ఫుల్ వీడియోస్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరితో నేను నా వాచ్ అవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, ఫుల్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు డీటెయిల్గా చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేశాను, ఎలా అసలు స్టార్ట్ చేశాను అన్నది నేను తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇలా మంచిగా బ్రెయిన్ని ఫ్రై చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రెయిన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. మీకు అసలు నా వీడియోస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.